ఎందుకు భక్తులు రాకపోకలకి లేదు, ఎందుకు డోర్లు మూసేసి ఉంటాయి, ఎందుకు వాహనాలు అడ్డుపెట్టి ఉంటాయి, ఎందుకు ఇలాంటి దుస్థితి ఉన్నదనే మన పరిస్థితి. ఈరోజు మనం చూస్తూ ఉంటే మనం ఉన్నది ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం. ఇది 1700 సంవత్సరాల పురాతనమైన ప్రాశస్త్యమైన అద్భుతమైన కట్టడం. దీనికి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అనేక దాడులు కూడా జరిగినప్పుడు ఈ మందిర లోపలికి ప్రాంగణం లోపలికి రాలేకపోయారట. ఒక అద్భుతమైన మహాకాల సర్పం దీన్ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండేదట. అలాంటి అద్భుత కథనాలు ఈ గుడికి ఉంది. 40 సంవత్సరాలుగా చీకట్లో మగ్గిపోతా ఉన్నది. కొంతమంది ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లో అలా అడప స్వామివారికి ఏదో కొద్దిగా, కానీ అసలు ఇక్కడ గుడి ఉందని ఆనవాళ్ళు తెలియదు. మనము ఎప్పుడైతే పురాతన ఆలయాలు పాత బస్తీ అని చెప్పుకోబడుతున్న మన ప్రాచీన మహానగరంలో ఆలయాలు ఒకటి వెలిక్కి తీసి వాటి ప్రాశస్త్యం చెప్పుకుంటూ ఎలా అన్యాక్రాంతం అవుతున్నాయి, దానికి సంబంధించిన ఆధారాలతో బయటికి తీసుకొచ్చి అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని చైతన్యపరుస్తూ అప్రమత్తం పరుస్తూ ఆ బయటికి వెలిక్కి తీసే ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం.